అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పుకుందాం. శివపార్వతుల గారాల తనయుడే ఈ సుబ్రహ్మణ్య స్వామి. 6 ముఖాల ఆ స్వామిని షణ్ముఖునిగా పిలుస్తారు. 6 ముఖాల ఈ స్వామికి ప్రతీక జ్ఞానం, కీర్తి, వైరాగ్యం, బలం, శక్తి, సంపదలకు ప్రతీక. మార్గశిర మాస శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా పూజలు జరుపుకుంటాం. లోకకంటకుడైన రాక్షస తారకాసురుడిని సంహరించడానికి దేవతల ఆశయ సిద్ధి కోసం జన్మించి ఆ రాక్షసుని సంహరించిన బాలవీరుడైన కార్తికేయ స్వామి 6 కృత్తికల క్షీరాన్ని ఒకేసారి తాగినందున షణ్ముఖునిగా పిలువబడుతున్నాడు. శివపార్వతుల తేజస్సు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడే జన్మించారని కొందరు, వివాహితుడయ్యాడని మరికొందరు భావిస్తూ ఉంటారు. ఈరోజు శ్రీవల్లి, దేవసేన అమ్మవార్లతో స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. పెళ్లి కాని వారు పూజిస్తే పెళ్లిళ్ళవుతాయి, పిల్లలు కాని వారు పూజిస్తే పిల్లలవుతారు, కాలసర్ప దోషాలున్నా పోతాయి స్వామివారిని పూజిస్తే అని భక్తుల అపారమైన నమ్మకం. స్వామివారి పూజా విధానానికి వస్తే కొందరు వ్రతంగా చేస్తారు, లేదా రోజువారి పూజలాగా చేసి దీపారాధన చేసుకొని స్వామివారి అష్టకం, భుజంగ స్తోత్రం పఠించడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలండి. స్వామివారికి చలివిడి, చిమ్మిలి, ఆవు పాలు నైవేద్యంగా పెట్టి నివేదించాలి. స్వామివారికి ఈరోజు యథాశక్తిగా అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఎర్రని వస్త్రాలు, ఎర్రని పువ్వులు స్వామివారికి ఇవ్వడం వల్ల కుజదోష బాధలు పోతాయి. ఈరోజు గుళ్ళల్లో నాగప్రతిమలకు పాలు పోయడం, వెండి పడగలు, వెండి కళ్ళు సమర్పిస్తారు. స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను పూజించడం సాంప్రదాయం. తమిళనాడులో అయితే సుబ్రహ్మణ్య షష్ఠిని చాలా ఘనంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధిస్తే శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి భక్తితో ఒక నమస్కారం చేసుకుంటే చాలు శ్రీవల్లి దేవసేన సమేతుడై మనల్ని అనుగ్రహిస్తాడు. కార్తికేయ అని ఒక నమస్కారం చేసుకుంటే చాలు కృత్తికల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతకథ విన్నా అకాల గండములు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసుకోవడం వలన ఆయుర ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.